వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. వరంగల్ జిల్లాలో బ్లడ్ కొరత ఎక్కువగా ఉంది. బయట బ్లడ్ బ్యాంకుల్లో కూడా రక్తం లేకుండా చాలా కొరతగా ఉంది. అట్లాగే ఎంజిఎంలో కూడా బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత ఉంది. అయితే ఎందుకు ఈ కొరత ఏర్పడింది అనేది పూర్తి వివరాలను వివరించడానికి ఎంజిఎం బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఆశాదేవి గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఎందుకు ఏర్పడింది అంటారు? ఇప్పుడు సమ్మర్ కదా అండి, కాలేజ్ పిల్లలకి ఎక్కువ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ సమ్మర్లో వాళ్ళకి కాలేజెస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు సమ్మర్లో అలా మనకి స్కేర్సిటీ ఉంటుంది బ్లడ్ది. అంటే ముందస్తుగానే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటారు కదా, మరి ఎందుకు చేయలేదంటారు? చేసుకున్నామండి, ముందస్తుగానే ప్రిపరేషన్ చేసుకున్నాము. కొన్ని బ్యాగ్స్ కలెక్ట్ అవుతాయి, కానీ అది మనకు ఓన్లీ 30 days ఎక్స్పైరీ ఉంటుంది. 30 days తర్వాత మనం దాన్ని వాడడానికి ఉండదు. కాబట్టి 30 days వరకు మనకు నిల్వలు ఉంటాయి. దాని తర్వాత అయిపోయినప్పుడు స్కేర్సిటీ అనేది మొదలవుతుంది. దాదాపు ఇక్కడ బ్లడ్ బ్యాంకు ఎంత నిల్వ చేస్తూ ఉంటారు బ్లడ్? అంటే నిల్వ అనేది పర్ మంత్ ఇంత అన్నట్టుగా తీసుకుంటాం. పర్ మంత్ ఒక 1200 to 1400 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ మనం కలెక్ట్ చేస్తాం. బయట నుంచి కానీ క్యాంప్స్ నుంచి కానీ, ఇక్కడ హౌస్ డోనర్స్ ఇక్కడికి వచ్చి ఇచ్చేవాళ్ళు కానీ ఉంటారు. రీప్లేస్మెంట్స్ అలా చేయడం మొత్తం 1200 to 1400 అలా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మాత్రం ఒక 200 to 300 మనకి అలా ఉంది. అంతే, 1400 అంటే అది ఎప్పుడు ఇట్లా వచ్చి పోతూ ఉంటుంది. 200 to 300 ఇప్పుడు మనకు ఉండాలి. కానీ ఇప్పటి వరకు మనకు స్టాక్ వచ్చేసి 103 అలా ఉంది. అంటే నెగిటివ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా రోగులు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందంటారా? ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది కలుగుతుందండి. మెయిన్లీ సమ్మర్లో వాళ్ళు రీప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రారు. ఎందుకు అని అంటే వేడి ఎక్కువగా ఉంది, సడన్గా వాల్యూమ్ లాస్ అవుతే వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో చాలామంది రీప్లేస్మెంట్ ఇవ్వడానికి వస్తలేరు. దానివల్ల నెగిటివ్ గ్రూప్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ మేము ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి పోలీస్ వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఏదో అడిగి కండక్ట్ చేసి ఇప్పటి వరకు అయితే సఫిషియెంట్గానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ బ్లడ్ బ్యాంకులో రక్తం ఇట్లాంటి కొరత ఇదివరకు ఎప్పుడైనా వచ్చిందంటారా? ఏ బ్లడ్ బ్యాంక్లో అయినా సమ్మర్లో కొరత రక్త నిల్వలు తగ్గిపోవడం అనేది కామన్. అది ఎందుకంటే మెయిన్ మనది యూత్ వాళ్ళు డొనేట్ చేస్తారు కాబట్టి యూత్ కాలేజెస్ వాళ్ళకు హాలిడేస్ ఉంటాయి. ఈ సమ్మర్లో బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రారు ఎవరు, వేడి వల్ల కావచ్చు, దేని వల్లనైనా వాళ్ళకు తొందరగా నీరసం వస్తుంది, పని చేసుకోవాలి అన్న కారణాల వల్ల కావచ్చు, బ్లడ్ ఇవ్వడానికి ఈ సమ్మర్లో ముందుకు రారు. కాబట్టి ఎప్పుడు సమ్మర్లో ఇలాగే ఉంటుంది. అంటే బ్లడ్ను డొనేట్ చేసేవారికి ఇప్పుడు ఏం చెప్తారు మీరు? బ్లడ్ డొనేట్ చేయడం అనేది మన ఆరోగ్యానికే చాలా మంచిది. ఎలా అనంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పాత బ్లడ్ పోయి కొత్త బ్లడ్ వస్తుంది. కొత్త బ్లడ్ అది మనల్ని రిజ్యూమినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడు యంగ్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి, కొత్త బ్లడ్ వస్తుంది కాబట్టి. ఆ కొత్త బ్లడ్తో పాటు కొత్త ప్లాస్మా, ప్లేట్లెట్స్ అన్నీ వస్తాయి కాబట్టి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దాని తర్వాత మనకు ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. దాని తర్వాత వెయిట్ లాస్కి బ్లడ్ డొనేషన్ బాగా ఉపయోగపడుతుంది. 1 యూనిట్ మనం బ్లడ్ ఇచ్చామనుకోండి 600 to 650 క్యాలరీస్ మనకు బర్న్ అవుతాయి ఈజీలీ. అలా వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్ క్యాన్సర్ రావడం కూడా చాలా చాలా ఛాన్సెస్ లో అని అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ మధ్య ఒక థీసిస్లో చెప్పారు. అట్లా కూడా మనకు అన్ని విధాలుగా చాలా విధాలుగా బ్లడ్ ఇవ్వడం అనేది మంచి విషయం. 1 యూనిట్ బ్లడ్ ఇస్తే 3 ప్రాణాలు కాపాడతాం దాంతో. ఈరోజు నేను ఆన్ డ్యూటీలో ఉండగా యువ నేతాజీ ఫౌండేషన్ వాళ్ళు అర్జెంటు ఎవరికో ప్రాణాపాయం ఉంది, అర్జెంటుగా రక్తం కావాలని అడగగానే AB పాజిటివ్ బ్లడ్ వాళ్ళు కావాలనగానే నేను స్పందించి బ్లడ్ ఇవ్వడానికి ఎంజిఎంకి వచ్చి బ్లడ్ ఇచ్చాను. మా యూనిఫామ్ ఫోర్స్లో ఒక ప్రాణాన్ని కాపాడడం కానీ ఇంకేదైనా ఇలా సహాయ సహకారాలు చేయడంలో అది సహజమే సార్. మాది యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్. మేము NGO పెట్టి 2016 సంవత్సరము, దీన్ని 2020 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దీనికి రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉంది. 2021-22 గాను బెస్ట్ NGO తెలంగాణ నుంచి గవర్నర్ చేతుల మీద బెస్ట్ NGO అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మా లక్ష్యం, మా ధ్యేయం ఏంటంటే మేము మా కనీస బాధ్యతగా రక్తం లేని వాళ్ళకి రక్తం అందించడం.
పేదవారికి రక్తం అందించడము, ముఖ్యంగా రెడ్ క్రాస్లో ఉన్న తలసేమియా పిల్లలకి రక్తం అందించి వారికి కొంత జీవితకాలం పొడిగించడం మా ఫౌండేషన్ యొక్క ధ్యేయం. అందుకే దానికి యువనేతాజీ అని పేరు పెట్టడం కూడా జరిగింది. ఈ యువనేతాజీ ఫౌండేషన్లో వచ్చేసి మాకు ప్రస్తుతానికి 5,000 మంది తోటి ఈ ఫౌండేషన్ నడుపుతున్నాము. ఎప్పుడైనా వరంగల్ జిల్లాలో కానీ ఇంకా పరిసర ప్రాంతాల్లో కానీ రక్తం కావాలి అని ఎవరైనా కాల్ చేసినా, మేము లేకుంటే గ్రూపులలో మాకు 25 నుంచి 30 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులలో ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా మేము చూసుకొని వారికి మాకు తోచిన సహాయం, బ్లడ్ డోనర్ను పంపించడమా లేదా ఏదైనా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో అవైలబుల్ ఉంటే అక్కడికి పోయి తీసుకొచ్చుకోమడమా చెప్పడం జరుగుతుంది.